సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీ ఇసుకబావి గ్రామం పోచమ్మ తల్లి టెంపుల్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ కౌన్సిలర్ ఏనుగు కవితా శ్రీనివాస్ రెడ్డి, అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్స్, వివిధ కాలనీ ప్రెసిడెంట్స్, అమీన్పూర్ నాయకులు వారిని శాల్వాతో ఘనంగా సత్కరించిన మాజీ కౌన్సిలర్ కవితా శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కవితా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మా పోచమ్మ తల్లి టెంపుల్ వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం. అందరం కలిసికట్టుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. అందులో భాగంగానే ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం మేము నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ కౌన్సిలర్ కవితా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గణేష్ కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారు మాజీ కౌన్సిలర్ కవితా శ్రీనివాస్ రెడ్డి దంపతులు. వారిని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు సాయంత్రం మా గణేశుని వద్ద చిన్నారులకు ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించుకున్నాం. రేపు 11వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటది. నిమజ్జనానికి ముందు లడ్డు వేలం పాటలో వేలాది మంది భక్తులు పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కవితా శ్రీనివాస్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను 14th వార్డు నుండి కౌన్సిలర్ని. మా 14th వార్డులో నా 14th వార్డు కాలనీస్ వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, వినాయక నిమజ్జనం కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా వినాయక నిమజ్జనం అవుతుంది. అందరూ కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాము, ఏ ఆటంకం లేకుండా. అలాగే మేము ఈరోజు 14th వార్డు పోచమ్మ టెంపుల్ దగ్గర వందనపుర కాలనీ అక్కడ అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున చేశాము. అందరూ కూడా చాలా వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడు ఎప్పటికీ కూడా మేము ఇప్పుడు ఇక్కడ చేయబట్టి చాలా ఇయర్స్ అవుతుంది. ఎప్పటికి కూడా చాలామంది వచ్చి మమ్మల్ని చాలామంది ఆశీర్వదించిపోతున్నారు. ఎప్పటికి ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు నాతోటి కౌన్సిలర్స్, వైస్ చైర్మన్, అందరూ రాజకీయ నాయకులు అందరూ వచ్చారు. అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, రేపు నిమజ్జనం ఉంది. మాది భారీ ఎత్తున జరుగుతుంది నిమజ్జనం కూడా మా దగ్గర. 3,000 నుండి 4,000 వరకు అనుకుంటున్నాను నేనైతే. మీరు చూస్తున్నారు చాలా థ్రెడ్ ఉంది. అలాగే మేము ఇప్పటికి 3 క్వింటాల్స్ చేసాం కూడా, ఇంకా వస్తున్నారు. అందరికీ కూడా సరిపోయేటట్టు చేస్తామని కోరుకుంటున్నాం. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం.